హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను మీతోటి నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెప్దామని వచ్చాను. అదేంటంటే 5th క్లాస్ చదువుతున్న ఏజ్‌లోని మా ఫ్రెండ్ నేను కలిసి స్కూల్‌కి వెళ్తుండేవాళ్ళం. ఆ ఏజ్‌లో అంటే అందరి పిల్లలకి ఎగ్జామ్స్ అంటే భయం కదా! మాకు కూడా అదే భయం ఉండేది. సో మా ఫ్రెండ్ మ్యాథ్స్‌లో వీక్‌గా ఉండేది. మ్యాథ్స్‌లో మార్క్స్ తనకి సరిగ్గా రాలేదు. అంతే రిపోర్ట్ కార్డ్ చూసి ఏడుపు మొదలుపెట్టింది. దారిలో కూడా అలా ఏడుస్తూనే ఉంది. అదే రిపోర్ట్ కార్డు పట్టుకొని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను చూడు ఎగ్జామ్స్కి ఎంత కష్టపడి చదివానో నువ్వు చూసావు కదా, అయినా చూడు నాకు మార్క్స్ ఎలా వచ్చాయో. నేను ఇంతేనమ్మా, నేను ఏ పని చేసినా సరే, ఎంత కష్టపడినా సరే నా బ్యాడ్ లక్, నేను సక్సెస్ అవ్వను అని చెప్తూ ఏడుస్తూ ఉంది. అది విని వాళ్ళ అమ్మగారు షాక్ అయ్యారు. అంటే రిపోర్ట్ కార్డ్ చూసి కాదండి, తన మాటలు చూసి. వెంటనే ఆవిడ మౌనంగా ఉండిపోయారు. తను ఆ రోజంతా తన మార్క్స్ని తలుచుకుంటూ మాట్లాడుతుంటూ ఏడుస్తూ నిద్రపోయింది. అలాగే మర్నాడు కూడా ఏం మాట్లాడినా అందులో కూడా మార్క్స్ విషయమే మాట్లాడుతూ ఉంది. 3rd డే కూడా అదే పని చేసింది. వాళ్ళ అమ్మగారు ఏమీ మాట్లాడలేదు. 3rd డే మీ స్కూల్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారు నన్ను కూడా ఇంటికి పిలిచి ఇద్దరిని పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళ అమ్మాయిని, అమ్మ నువ్వు వెళ్ళి రిపోర్ట్ కార్డు పట్టురా అని చెప్పారు. వెంటనే మా ఫ్రెండ్ వెళ్ళి రిపోర్ట్ కార్డ్ తీసుకొచ్చింది. ఆవిడ రిపోర్ట్ కార్డ్ చూస్తూ ఆశ్చర్యపోతూ, నువ్వు 3 డేస్ నుంచి ఏడుస్తూనే ఉన్నావు కదా, ఇంత బాధపడుతూనే ఉన్నావు కదా, కానీ అప్పటి మార్క్స్ ఇప్పటి మార్క్స్ ఒకలాగే ఉన్నాయేంటి, కనీసం 1 or 2 మార్క్స్ పెరగాలి కదా, నువ్వు 2 డేస్ నుంచి ఏడుస్తున్నావు కదా అని అడిగారు. వెంటనే మా ఫ్రెండ్ నేను ఆశ్చర్యపోయాడు, అదేంటి అలా ఎలా పెరుగుతాయని. వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, అమ్మ అలా ఎలా పెరుగుతాయి, ఏడిస్తే మార్క్స్ పెరుగుతాయా అని అడిగింది. వెంటనే వాళ్ళ అమ్మగారు, పెరగవని తెలుసా, మరి అయినా ఏడ్చావా నువ్వు, పెరగవని తెలిసినప్పుడు ఎందుకు ఏడ్చావు అని అడిగారు. అంటే బాధ అనిపిస్తుంది కదమ్మా, మరి అయితే సొల్యూషన్ దొరికిందా అని అడిగారు. లేదు కదా అంటే వెంటనే వాళ్ళ అమ్మగారు చెప్పారు, కరెక్టే మార్క్స్ తక్కువ వచ్చాయి, జరిగింది మిస్టేక్, అప్పుడు సొల్యూషన్ ఏంటో వెతకాలి కదా, అదే ప్రాబ్లమ్ని పట్టుకొని 2 days 3 days ఏడుస్తూ ఉంటే సొల్యూషన్ దొరుకుతుందా అని అడిగారు. వెంటనే మా ఇద్దరం కూడా మేము ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం. నిజమే కదా, సొల్యూషన్ వైపు వెతకకుండా మేము ఎందుకు ప్రాబ్లం వెనకాలే పరిగెడుతున్నాం అని అనిపించింది. అదండి జరిగింది. వెంటనే వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అదే నెగిటివ్ మైండ్ తోటి పదే పదే దాన్ని ఆలోచించే కన్నా ఏ సొల్యూషన్ చూస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న విషయం ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, డైలీను ఒక 1/2 hour మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి డైలీ 1/2 hour మీద నువ్వు వర్క్ చేస్తే మ్యాథ్స్ మీద నీకు మ్యాథ్స్లో గ్రిప్ వస్తుంది, నీకు మ్యాథ్స్లో మార్క్స్ బాగా వస్తాయని చెప్పారు. అప్పటి నుంచి మా ఫ్రెండ్ డైలీ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒకరోజు మ్యాథ్స్ క్లాస్ ఫస్ట్ వచ్చింది. అది కదా సొల్యూషన్ అంటే, నాకు అదే అనిపించిందండి. అంతే, అప్పటి నుంచి నేను నెగిటివ్ థింకింగ్ తగ్గించుకున్నాను. ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడు అంతేనండి, మనం కూడా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లం వెనకాల నెగిటివ్గా ఆలోచిస్తూ మనం డిప్రెషన్కి వెళ్తాం, కానీ సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషన్ వెతికితే అది క్లియర్ అవుతుంది. అంతేకాక మనం ఏ విషయం నుంచి అయితే ఎక్కువగా భయపడుతున్నామో దాని నుంచి మనం దూరంగా పరిగెట్టే బదులు దాన్ని ఒకసారి ఫేస్ చేస్తే అది మనకి ఈజీ అవుతుంది కూడా. ఈ 2 విషయాలు నాకు అప్పుడు అర్థమైనాయండి. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను. ఈ విషయం మీకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంతే కదా మరి. మీకు కనుక ఇటువంటి చిన్నప్పటి మెమరీస్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. యువర్ అర్చనా నవకోటి.